వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిగా ఉండే శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలిమకు అవకాశం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి. మరోసారి అవకాశం ఇస్తే వనపర్తిని మరింత ముందుకు తీసుకెళ్తాను. ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొల్లారిగూడెంలోని పాఠశాలలో మాదిరి ఎన్నికల నిర్వహణ. విద్యార్థులకు అవగాహన కల్పించారని కొనియాడిన కలెక్టర్ ప్రియాంక ఆలా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉన్న వారిని ఆదరించండి. ములుగు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే సీతక్క. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేరుస్తామని కేసీఆర్ తుపాకీ రాముడు మాటలు నమ్మొద్దన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సనత్ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ బహిరంగ సభకు హాజరైన రేవంత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఇక తెలంగాణ ప్రతి బిడ్డ తలపై కూడా 30,000 అప్పు ఉందని గత 10 సంవత్సరాలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ప్రజల్ని దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉంది అని చెప్పి అన్నారు. నీలిమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేటర్లకు వాళ్ళకే ఓటేస్తారు, ఎమ్మెల్యే ఎన్నికలలో వాళ్ళకే ఓటేస్తారు, ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకే ఓటేస్తారు, మంత్రి వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే. 10 ఏళ్ళు అయింది మన పేదోళ్ళకి ఏమైనా చేసిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పేదల ప్రభుత్వం కాదు, ఇది పెద్దల ప్రభుత్వం, ఇది దోపిడీ ప్రభుత్వం, ఇది దొంగల ప్రభుత్వం, ఇది పంది దొంగల ప్రభుత్వం. అందుకే మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పంది దొంగల్ని పొందబెట్టాలంటే సనత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సనత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే ఈ పేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజు స్వగృహంలో మీకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ పేదలకు ఆయన మనం పెన్షన్లు ఇచ్చినాం. ఇవాళ కొత్త పెన్షన్లు అడిగితే ఎవరైనా చచ్చిపోతే తప్ప ఇంకోవరకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. సోనియా గాంధీ గారు వచ్చారు, సెప్టెంబర్ 17 నాడు మీకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ప్రధానంగా ఇక్కడ మా ఆడపడుచులు, మా అక్కలు ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు మీకు అందరికీ మళ్ళీ ఇల్లు కట్టిస్తాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్న మా అక్కలకు, అమ్మకి అన్నం పెట్టినోడు ఎవడన్నా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంటే నమ్ముతావా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఉన్న కన్న తల్లికి అమ్మకే అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంటే నమ్మనికే మా సనత్ నగర్ ఆడబిడ్డలు ఎవరు సిద్ధంగా లేరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచినూనె అన్ని ధరలు పెరిగినాయి. ఇవాళ పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉండాలి. ఆడబిడ్డ చేతిలో పైసలు ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇంటి కిరాయిలు ఉంటాయి, ఇల్లు చక్కగా చక్కబిద్దుతుంది. అందుకే సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, ప్రతి నెల ప్రభుత్వ నౌకరీ చేసేదానికి మొదటి తారీఖు నాడు ప్రజా ఆశీర్వాదంతోనే రెండోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని వనపర్తి నియోజకవర్గం అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎద్దుల బండిపై జిల్లా కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాను 5 ఏళ్లలోని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకొచ్చానని తెలిపారు. మరోమారు విజయం సాధించి జిల్లాను బృహత్ ప్రణాళికతోటి మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో సాగు విస్తీర్ణకు కృషి చేశానని, జిల్లాలో సాగునీటి సౌకర్యం కల్పించేందుకు కుంటలమ్మ మరమ్మతులతో పాటుగా చెక్ డ్యాం నిర్మాణాలు కూడా చేపట్టి సస్యామలం చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని పట్టుబట్టి కేసీఆర్ నాయకత్వాన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రంలో నా వంతుగా బాధ్యతగా పోయిన టర్మ్లో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా, ఈసారి వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ పరంగా నా మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని రాష్ట్ర వ్యాప్తంగా నా శక్తి మేరకు
సద్వినియోగం చేసి పనిచేసి గొప్పగా సేవ చేసే అవకాశం లభించిందని చెప్పి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మన జిల్లాకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించి తలపెట్టినటువంటి మన కల్పనతో మొదలుపెట్టినటువంటి ప్రజల ఆశల మేరకు మొదలుపెట్టినటువంటి అనేక రకాల పనులు రాబోయేటువంటి తరాలను దృష్టిలో పెట్టుకొని మనం మొదలుపెట్టినటువంటి ఉన్నత విద్యాసంస్థలు కావచ్చు, వాటి నిర్మాణాలు కావచ్చు, సాగునీటి వసతి కావచ్చు, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు, ఆధునీకరించాల్సినటువంటి కాలువల వ్యవస్థలు కావచ్చు, అవసరమైన చెక్ డ్యాంలు కావచ్చు, గ్రామీణ రోడ్లు, పట్టణం నుంచి వెళ్ళేటువంటి అన్ని రహదారులు అన్నింటినీ కూడా మొదలుపెట్టినాం. గోదాములను పెంచినాం, విద్యుత్ సబ్స్టేషన్లు పెంచినాం, జిల్లాల కార్యాలయాలు తీసుకొని వచ్చినాం. ఒకటి కాదు అనేకం చేసినాం. ఇప్పుడు ఒక పరుగులాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి ముందుకు పోతున్నది. దీని పురోగమనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉన్నది. రేపటి నాటికి వచ్చేటువంటి టర్మ్కి ఈ ఎన్నికల తర్వాత చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఒక భారీ కల్పన, ఒక కళ నాకున్నది. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క మేధావుల యొక్క ఆలోచనలు, సూచనలు సలహాల మేరకు ఒక భారీ ప్రణాళిక పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. అందుకోసం మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మీరు దీవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బొల్లారిగూడెంలో జెడ్పీఎస్హెచ్ హై స్కూల్లోని విద్యార్థులతోటి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల నిర్వహణ, పాఠశాల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు విద్యార్థులతోటి నిర్వహించినటువంటి తీరును చూసి మంచి ఆలోచనని స్కూల్ యాజమాన్యం అని అభినందించారు. కలెక్టర్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం విశేషం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడరా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట ఉన్న నన్ను ఈ ఎన్నికల్లోని ఆశీర్వదించని ఓటర్లను వేడుకున్నారు. ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసిన వ్యక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాటల గారడితో నిరుద్యోగులను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసిన వ్యక్తి మళ్లీ మాయమాటలు చెబుతూ ప్రజల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచిస్తున్నారు. సీతక్క ఇక ఈ ఎన్నికల్లో సీతక్క గెలిస్తే డబ్బు సంచులు ముఖ్యం కాదు, ప్రజల కోసం కష్టపడే వారికి ప్రజల మద్దతు ఇస్తారని సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా వెళుతోందని చెప్పారు సీతక్క.
మాధవేంద్ర గారు సోదరుడు ఎర్రకట్ల గోవింద్ సోదరుడు మంతన రమేష్ గారు ఇర్సవద్ద రామ్మూర్తి గ్రామ పెద్ద మనిషి సోదరుడు సల్ల వన్నూరు సుధాకర్ గారు సోదరు ఇప్పుడు 3-4 మండలాలకు తెలుసు వన్నూరు సుధాకర్ తమ్ముళ్ళు చెప్పండి కూడా తెలుసు. ఆమె అతి తక్కువ వయసులో అతి తక్కువ కాలంలో చాలా పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం సీతక్కకు పోటీ. కానీ నేను పనిచేసిన మరి ఆమె 5 ఏళ్ల పనిలో, నా ఎమ్మెల్యే 5 ఏళ్ల పనిలో ప్రజలకు ఎవరు చేరువలో ఉన్నారో ప్రజలారా మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఎవరు బెస్ట్ క్యాండిడేటు. ఆమె కూడా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసింది, ఇప్పుడు చైర్మన్గా ఉంది. పదవులు ఏం తక్కువ లేవు ఇక్కడ, కానీ పనితనం ఏంటిది అనేది కూడా ఒక్కసారి గమనించాలని కోరుకుంటూ మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఎవరు బెస్ట్ క్యాండిడేట్, ఎవరైతే మనకు సేవకురాలిగా ఉంటారు, ఎవరైతే మన సమస్యల మీద ప్రశ్నిస్తారు. రేపు వచ్చేది 100% గవర్నమెంట్ కాంగ్రెస్దే. ఆ గవర్నమెంట్లో నేను మంచి స్థానంలో ఉండబోతున్నాను, ఒక మంత్రిగా నాకు అవకాశం రాబోతుంది. ఈ టైంలో నన్ను ఈ రకంగా హింస పెట్టి ఒక ఒంటరి మహిళను చూసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విధానాలను మరి ప్రజలారా ఎండగట్టండి, నాకు మద్దతు ఇవ్వండి. ఈరోజు మా సోదరుడు మనోజ్ అన్న గారు కూడా నాకు అండగా రావడం నాకు చాలా బలాన్ని ఇచ్చింది. అదే కాకుండా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమిరెడ్డి రాములు స్వగృహంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నరసింహారావు, కొమిరెడ్డి కరం, కొమిరెడ్డి విజయ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు తనకు కాంగ్రెస్ పార్టీ బి ఫారం ఇచ్చారని, ఇక్కడి కొమిరెడ్డి రాములు తనయులు కొమిరెడ్డి కరం టికెట్ ఆశించారని, కానీ టికెట్ రాకపోవడంతో అపోహలు వ్యక్తం చేశారని, ఏ అపోహలు లేకుండా మేము కలిసి పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుట్ల నియోజకవర్గం నుంచి దాదాపు 13 మందిని ఏదైతే అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నాము. అందులో ఏదో 3-4 సీరియస్గా కన్సిడర్ చేసిండ్రు. సీరియస్గా కన్సిడర్ చేసిన తర్వాత అన్నీ ఆలోచించిన తర్వాత నర్సింగన్నకు పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము. ఏదో నాగరాజు గారు వచ్చిండ్రు, నాగరాజు గారు ఒక సమావేశం పెట్టిండ్రు. ఆ సమావేశంలో అందరూ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో అందరూ మాట్లాడడానికి అవకాశం వచ్చింది, ఆయనతో చర్చించడానికి కూడా అవకాశం వచ్చింది. ఆ రోజు నర్సింగన్న గారు కూడా, కరం అనుకోండి, సుజిత్ అన్న, వీళ్ళందరూ, శ్రీనన్న, వీళ్ళందరూ మేమందరం ఏం నిర్ణయించుకున్నామంటే టికెట్ ఎవరికి వచ్చినా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఏదైతుందో అంతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణని కానుకగా సోనియా గాంధీ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని శక్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఆ రోజు అనుకున్నాము. నర్సింగన్న టికెట్ వచ్చిన తర్వాత అదే మరుక్షణం ఆయన ఫోన్ చేస్తే కూడా ఆయనకు అభినందనలు చెప్పినా, టికెట్ ఎప్పుడైతే రాదు సహజం ఏంటంటే కొంచెం మనస్తాపన గురైనము. మా యొక్క కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోయినారు. దాని తర్వాత మేము కార్యకర్తలు అందరం సమావేశమైనాము. సమావేశం అయిన తర్వాత నేను వాళ్ళకి హామీ ఏమని ఇచ్చిన అంటే, ఏదైతే అధిష్టానం ఉందో ఏఐసిసి దీపాదాస్ మున్షి గారు సీనియర్ అబ్జర్వర్ అనుకోండి, మాణిక్రావు ఠాకరే గారు ఎవరైతే ఏఐసిసి మన ఇన్ఛార్జ్ ఉన్నారో, వారితో పాటు రోహిత్ చౌదరి గారు, దాని తర్వాత విష్ణునాథ్ గారు, వాళ్ళందరితో నేను సమావేశమైన దాదాపు గంటన్నర సేపు సమావేశమైన తర్వాత మీకు తప్పకుండా నర్సింగ్ అన్నట్టు మీకు తప్పకుండా ఒక గౌరవప్రదమైన స్థానం కల్పిస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే సమావేశంలో నేను ఏమని చెప్పినా అంటే, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏదైతే 15 సంవత్సరాల నుంచి మాతో ఉన్నారో, మేము 15 సంవత్సరాల నుంచి అధికారంలో లేవు కాబట్టి ఆ యొక్క కార్యకర్తల గౌరవం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సముచిత స్థానం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదైతే సానుకూలంగా స్పందించారు. 2 రోజుల క్రితం నేను నర్సింగన్న సమావేశమైన తర్వాత ఇదే ప్రస్తావన వారికి తీసుకొచ్చినట్టయితే వారు కూడా నాకు హామీ ఇచ్చారు, ఎవరైతే మీతో కార్యకర్తలు ఉన్నారో
ఇప్పుడు అందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మీతో పనిచేసినారో వాళ్ళకు తప్పకుండా గౌరవం కలుగుతుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు అనుకోండి, ఎంపీటీసీ ఎన్నికలు అనుకోండి, వాళ్ళకు కూడా తగిన గుర్తింపు ఉంటుందని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నేను ఇదేదైతే ఉందో మా కార్యకర్తలు కూడా తెలియజేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మళ్ళీ మేమందరం కార్యకర్తలను కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం. ఇది మా పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో దీపావళి కానుకగా పలివెల గ్రామంలోని 496 మందికి ఇళ్ల స్థలాలు అందించారు. ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి పలివెల గ్రామంలోని అరుంధతిపేటలో 80 మందికి, చిన్నపేటలో 65 మందికి, పెద్దపేటలోని 58 మందికి, చౌదరీపురంలో 139, పూజారిపాలెంలో 154 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ దీపావళికి సొంత ఇంటి కలను నెరవేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, పండు పుల్లిగా, ఇతర సీను, జల్లి సీను, గుంటూరు నాగరాజు, ఎర్రబాబు, పైగన్, సత్యబాబు, సచిన, నువ్వు పైకి, కుమారు, మధు, విశాఖపట్నం మధు, జేబీ గారు పైకి వెళ్ళండి. పండుగ ఇచ్చుకోరా. కూడా తెచ్చి అందజేసే కార్యక్రమం చేస్తాం. అయినప్పటికీ మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాలి. మీ యొక్క పుట్టింటించి ఇచ్చినట్టు వాళ్ళు ఎన్ని చేసి మీకు ఒక సైట్లో నుంచోబెట్టి మీకు ఒక ఆస్తి అప్పు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి తమ్ముడిని అన్నయ్యని మళ్ళీ గెలిపించుకునే విధంగా మీ అందరూ చేయాలి. రేపు మీరు గృహప్రవేశాలు చేసుకుని మరి మమ్మల్ని కూడా ఒకసారి మీ ఇంటికి గృహప్రవేశానికి పిలవాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నా. మరి ఈ కార్యక్రమాలలో ఇవ్వడం కోసం కస్టమర్ పనిచేసిన వాలంటీర్లు కానీ లేదా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేర్లు కానీ మరి డ్రోన్ పనిచేయకపోతే మా ఆర్టీఓ ప్రత్యేకంగా స్టాఫ్ని ఇచ్చి 15 మందిని ఇచ్చి ఈ కార్యక్రమం అవడానికి ప్రయత్నం చేసిన ఆయన్ని కానీ అలాగే ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొంటున్నట్టు ఎంఆర్ఓ గారు కానీ లేదా మీకు స్థలాలు ఇవ్వడం కోసం ఈ స్థలం ఓనర్ల గురించి తిరిగినటువంటి మీ కంగారు గారు కానీ లేదా ఇంకా నాయకులు కానీ అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరూ కూడా ఇంటి వారి వల్ల మీకు ఒక ఆస్తి ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటిది మీకు కలిసి రావాలని కోరుతున్నా. ఆఖరిగా ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నా. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే గోతిగాల నక్కల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాసు కూర్చున్నారు. రేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిపొచ్చో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇంకా జ్యోతిలక్ష్మి చాలా మంది సినిమా వాళ్ళు జరుగుతారు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు మళ్ళీ ఏదో రకంగా అధికారం చేతబట్టుకుని ఈ ఇచ్చిన అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 10 దేశాలకే 15 దేశాలకు అమ్ముకుందని కూడా చూస్తున్నారు. కాబట్టి మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మీకు ఇల్లు గృహప్రవేశం చేసే విధంగా జగన్మోహన్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే వాటన్నిటిలో మళ్ళీ క్యాన్సిల్ చేసి మనం వేసుకుందామనే ప్రయత్నం నారా చంద్రబాబు గారు దొరికే దొంగ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరూ రేపు రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ గారికి అండగా దండగా ఉండి మళ్ళీ వైఎస్ఆర్ అధికారులకు వచ్చే విధంగా సహాయపడాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ సార్ తీసుకుంటున్నారు. జై హింద్, జై జై.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చెన్నమనేని శివ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయం వద్ద రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. గల్ఫ్ కార్మికులు అండగా ఉంటారని, రైతులకు కూడా న్యాయం చేస్తారని తెలిపారు. ఎంతమంది బండి రమ్మని చెప్పాలి. చెప్పు సార్. ఓకే సార్. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, అందుకే ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏనుగంత బలం ఇస్తున్నారని కాంగ్రెస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నరసింగరావు అన్నారు. వేంపేట గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారుగా 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నరసింగరావు, ఏనుగు భూలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అధికార బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి రైతులకు కన్నీరు తెప్పించారని, ఇప్పుడు పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సంతోషకరమైన విషయం మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఏమని చెప్పారు? వివేక్ గారు జాయిన్ అయినప్పుడు, వివేక్ వెంకట స్వామి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి 1000 ఏనుగుల బలం అని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు బుచ్చిరెడ్డి గారు, ఏనుగు బుచ్చిరెడ్డి గారు వారి పేరు కూడా నాకు నిజంగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఈ నియోజకవర్గంలో భావిస్తా ఉన్నాను. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక విషయానికి వస్తే, ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి ఉన్న విద్యాసాగర్ ఎమ్మెల్యే గారు ఏమి చేశారంటే అభివృద్ధి శూన్యం, కమిషన్ల మీద పెట్టినంత దృష్టి అభివృద్ధి మీద పెట్టలే. ఒక్కటి కూడా కంటికి కనిపించే ఒక్క పని కూడా తీసుకురాలి 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నట్టు. నిజంగా లక్ష్మి గారికి ఇంత అవగాహన ఉన్నది నియోజకవర్గం మీద నేను అనుకోలే. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు 25 సంవత్సరాలు ఆ కుటుంబానికి సేవ చేయడం జరిగింది. అంటే వారి గురించి ఇంచు తెలుసు, మొత్తం ఏమేం చేస్తారు, ఏం కథ అని. ఆ బాధ భరించలేకనే ఈ రోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఎంత మోసపూరిత మాటలు అంటే, ఎమ్మెల్యే గారి పాపం వారికి ఎంపీటీసీ టికెట్ ఇస్తా, నువ్వు పోటీలో ఉండు, నువ్వు తిరగండి అని చెప్పి పాపం ప్రతి ఇంటింటికి తిరిగి చెప్పినాక ఆఖరి మూమెంట్లో పాపం వారిని అవమానించి బీఫామ్ ఇవ్వకుండా చేయడం జరిగింది. నిజంగా ఆనాడు ఇంత మాకే తెలిస్తే మేమే బీఫామ్ ఇచ్చేవాళ్ళం. లాస్ట్ మూమెంట్ దానికి నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఎవరంటే విద్యాసాగర్ రావు గారు. ఇవాళ ఇక్కడ జరిగింది, ప్రతి ఊర్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతి గ్రామంలో వందలాది మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ వేంపేట ఉదాహరణ, మొన్న ముత్యంపేటలో మీరు చూసినారు, ఊరంతా ఒకటైంది. కోరుట్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ రుద్ర సుజాత, జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. కార్యకర్తలు, ముఖ్య సహచరులతోటి మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అయితే పద్మశాలి బంధు చేర్చకపోవడంతో నిరాశపడుతున్నాను. అందుకే బీఆర్ఎస్ పార్టీ
అధ్యక్షులు అండ్ మరియు జిల్లా అధ్యక్షులకు నా రాజీనామా పత్రం అందజేస్తున్నాను. దీన్ని ఆమోదించగలరని మనవి. ఇట్లు సుజాత. పేరు పేరున నమస్కారం. మరి నేడు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు కొనసాగినాం. మరి కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చక ఈరోజు పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మరి ఈ రాజీనామా పత్రాన్ని మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు మేము పంపిస్తున్నాం. మా రాజీనామాను ఆమోదించాలి. మరి ఈ యొక్క రాష్ట్రంలో పద్మశాలను బీసీ బంధువుల్లో కానీ పద్మశాలకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ చాలా విషయాలలో నిరాశపరిచిండ్రు. మరి నేను జిల్లా పార్టీ పద్మశాల సంఘ అధ్యక్షులు ఉన్నప్పుడు మాకు చాలా ఫిర్యాదులు వచ్చినాయి. మేము చాలాసార్లు మరి చెప్పినప్పటికీ ఈ యొక్క పార్టీ ఎప్పుడు కూడా స్పందించినట్టు కనబడలేదు. కాబట్టి ఈ యొక్క పార్టీ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ చివరి జాబితాలో కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఖరారు చేయడంతో సంగారెడ్డి పటాన్చేర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ ని నియమించడంతో విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నందిగామ మాజీ సర్పంచ్ శివానందం, యువ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కూడా అట్లనే పట్టుకోండి, అవతలది కూడా అట్లనే పట్టుకోండి. అన్న ఏం మాట్లాడకుండానే వీడియో తీసుకున్నావే, ఏమైనా మాట్లాడాలి తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిగా ఉండే శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలిమకు అవకాశం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి. మరోసారి అవకాశం ఇస్తే వనపర్తిని మరింత ముందుకు తీసుకెళ్తాను. ఎడ్ల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొల్లారిగూడెంలోని పాఠశాలలో మాదిరి ఎన్నికల నిర్వహణ. విద్యార్థులకు అవగాహన కల్పించారని కొనియాడిన కలెక్టర్ ప్రియాంక ఆలా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉన్న వారిని ఆదరించండి. ములుగు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే సీతక్క. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.